చెప్తున్నాం కదా రోజు. ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. మ్యామ్స్ కంటిన్యూ చేస్తారు బుడుగు స్టోరీ. మీరు చక్కగా విన్నారనుకో అప్పుడు ఆన్సర్లు చక్కగా చెప్పొచ్చు అనమాట. సరేనా మ్యామ్? స్టార్ట్ మ్యామ్. ఆ గుండె ఎలా మెరిసిపోతుంది అయింది, అలా తేలుతా మెరిసిపోతుంది. అక్కడ దాకా విన్నాం కదా. అప్పుడు ఏమైంది, అందుకని ఆయన అలాంటి గుండు ఉందని, ఆయనకి అంతకుముందు అలాంటి గుండు ఉందని తెలియదంట వీళ్ళకి. ఎందుకంటే ఆయన రోజు తలపాగా చుట్టుకొని ఉంటారు కదా, అందుకని వీళ్ళకి తెలియదంట. మా నాన్నకి తెలీదు. నాన్నోయ్ చూసావా వీడిది బోడిగుండు అని అన్నాను. ఆశ్చర్యపడిపోతూ అంట బుడుగు వాళ్ళ నాన్నకి చెప్పాడంట, వీడిది బోడిగుండు అని చెప్పాడంట. నాన్న అప్పుడు ఏం చేశాడు, పక్కపక్కా నవ్వేశాడంట. నేను కూడా నవ్వేశాను అన్నాడు బుడుగు. అంతట్లోకి ఆయన ఇరుకు సందులో కూడా వెనక్కి తిరిగి చూసి, వాడు చాలా ఎత్తున్నాడు నాకన్నాను. నాన్న నన్ను ఎత్తుకుంటే ఎంత ఎత్తున్నాను నేను, అంత ఎత్తున్నాడంట అతను. అప్పుడు వెనక్కి తిరిగి ఏమన్నాడంట, ఏమిటా పొగరు, ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగాడంట వాళ్ళ నాన్నని. అడిగితే అప్పుడు ఏమన్నాడంట బుడుగు, నా ఇష్టం, నాకు నీ గుండు చూసి నవ్వు వచ్చింది అన్నాడంట బుడుగు. వాళ్ళ నాన్న ఏమన్నాడంట, అప్పుడు పెద్దవాళ్ళకి ఎదురు తిరిగాడు కదా, ఎదురు మాట్లాడాడు కదా, అందుకని వాళ్ళ నాన్న ఏమన్నాడంట, చుప్ మాట్లాడుకు, చుప్ ఏం మాట్లాడుకు అన్నాడంట. చుప్. అప్పుడు ఏమన్నాడంట ఆయన, ఏమన్నాడంట గుండు ఆయన ఏమన్నాడంట, మీతో ఎవరు మాట్లాడారు, నేను మీ నాన్న అడుగుతున్నాను అన్నాడంట. సరే కూర్చో. ఇంతట్లోకి అప్పుడు ఎదురుగుండా ఉన్న గుండు అతనికి బాగా కోపం వచ్చిందంట. ఎందుకు, బుడిగేమో నా ఇష్టం, నేను నీ గుండు నన్ను నవ్వాను అన్నాడు కదా, అందుకని ఆయన గుండె ఆయనకు బాగా కోపం వచ్చిందంట. పెద్దవాళ్ళకి ఎదురు తిరుగుతున్నాడని వాళ్ళ నాన్న ఏమన్నాడు, చుప్ ఊరుకో అన్నాడు కదా. అప్పుడు నన్ను చూసి నవ్వి పైగా చెప్పంటావా అని గుండె ఆయనకి బాగా కోపం వచ్చింది కదా. మా అబ్బాయి అప్పుడు ఏమన్నాడు బుడుగు వాళ్ళ నాన్న, గుండె ఆయన ఏంటి చెప్పన్నారేమోనని ఆయనకి ఇంకా కోపం వచ్చిందంట. అప్పుడు ఆయన ఏమన్నాడు, బుడుగు వాళ్ళ నాన్న ఏమన్నాడు, నేను మిమ్మల్ని కాదు అన్నది చెప్పని మా అబ్బాయిని అన్నాను నేను అని చెప్పాడంట. అప్పుడు వాడు మా నాన్నకి ప్రైవేట్ చెప్పేస్తాడేమోనని బుడుగుకి అనుమానం వచ్చిందంట. బుడుగుకి అనుమానం ఎందుకు వచ్చిందంట, ప్రైవేట్ చెప్పేస్తాడేమోనని వాళ్ళ నాన్నకి అని అనుమానం వచ్చింది కదా. అప్పుడు ఏమన్నాడంట బుడుగు, ఏమన్నాడంట అప్పుడు, ఏ అబ్బి మా నాన్న నిన్ను చూసి చెప్పలేదు అని చెప్పేశాడంట. ఎందుకు నవ్వాలి అంటాను అన్నాడు. నేను నవ్వలేదు, నాకు ఇదే పనా అన్నాడంట వాళ్ళ నాన్న. అప్పుడు బుడుగంట, కాదు మా నాన్న రెవెన్యూ బోర్డులో పనిచేస్తాడు అని చెప్పాడంట బుడుగు. ఎందుకంటే గుండాయినా నవ్వుతున్నారు మీరు నన్ను చూసి అంటే వాళ్ళ నాన్న ఏమన్నాడు, కాదు నాకు అదే పనే ఏంటి నిన్ను చూసి నవ్వటానికి అంటే, బుడుగేమో వాళ్ళ నాన్న ఎక్కడ పని చేస్తాడో చెప్పాడంట గుండాయినికి. అప్పుడు ఆ బుడుగు మాట ఎవరే లేదంటే ఎవరు పట్టించుకోలేదంటే, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లల మాట ఎవరు పట్టించుకోరు కదా అందుకని. అప్పుడు మా నాన్నేమో నేను నవ్వలేదు, నేనేమి నవ్వలేదు నిన్ను చూసి అని అబద్ధం చెప్పాడంట బుడుగు వాళ్ళ నాన్న. సరే ఈ ఎపిసోడ్ ఎంతవరకు చాలు కానీ చూద్దాం మ్యామ్ ఎంత బాగా చెప్తారో మీ పిల్లలు ఆన్సర్స్. కాల్ దెమ్ బై నేమ్ అండ్ ఆస్క్ దెమ్ మ్యామ్. కృష్ణ సర్లేమ్మా పైకి. ఆ గుండె అతన్ని చూసి ఎవరు నవ్వారు, వాళ్ళ నాన్న. పెద్దగా చెప్పమ్మా ఒకసారి. ఎవరి నాన్న కిట్టమ్మా, ఎవరి నాన్న? వెరీ గుడ్ కిట్టమ్మా. నెక్స్ట్ చాణక్య ఒకసారి లేమ్మా. అప్పుడు ఆ గుండెతను ఏమిటా పొగరు, ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే బుడుగు ఏమన్నాడు చాణక్య, వెరీ గుడ్ చాణక్య. నెక్స్ట్ మోనా. ఇంతట్లోకి బుడుగు వాళ్ళ నాన్న ఏమన్నాడు బుడుగుని, అవును. నెక్స్ట్ గణేష్ ఒకసారిలేమ్మా. అప్పుడు గుండెతనికి ఏమొచ్చింది, కోపం వచ్చిందా గణేష్? చెప్పని అన్నాడు కదా, నా ఇష్టం అన్నాడు కదా బుడుగు, అలా అనకూడదు కదా పెద్దవాళ్ళు, అందుకని కోపం వచ్చిందంట గుండెతనికి. వెరీ గుడ్ గణేష్. నెక్స్ట్ సాయి లేము ఒకసారి. బుడుక్కి ఏమైనా అనుమానం వచ్చింది, వాళ్ళ నాన్నకు ప్రైవేట్ చెప్పేస్తాడు అని బుడుకు అనుమానం వచ్చిందా. ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడితే ప్రైవేట్ చెప్పేయటం అంటాడు అనమాట బుడుగు. కావ్య ఒకసారి. అప్పుడు బుడుగు ఏమని నిజం చెప్పేశాడు గుండె అతనికి, ఏమని చెప్పాడు కావ్యమ్మ?
చాణక్య చెప్పు. చాణక్య నువ్వు చెప్పు. నేను నవ్వల మా డాడీ నవ్వాడు. అబద్ధం చెప్పుతాడు వెరీ గుడ్ చాణక్య, నైస్ మెమరీ. నెక్స్ట్ ప్రశిత. ప్రషిమ. వాళ్ళ నాన్న నేను నవ్వలేదు నాకు ఇంక అదే పనా అంటే బుడుగు వాళ్ళ నాన్న ఏ ఆఫీస్ లో పనిచేస్తారని చెప్పారు? ఏ ఆఫీస్ లో పని చేస్తాడంట బుడుగు వాళ్ళ నాన్న? పైకి ఎవరు చెప్తారు ఈ క్వశ్చన్ కి? ఆ, ఈ క్వశ్చన్ కి ఎవరు చెప్తాను. ఆన్సర్ చెప్తారు? బోర్డ్. ఏంటి? రెవెన్యూ బోర్డ్. రెవెన్యూ బోర్డ్. వెరీ గుడ్. చాణక్య ఎక్కువ ఆన్సర్లు చెప్తున్నాడు. సో చాణక్య చక్కగా వింటున్నాడు, ప్రషమ్మ అసలు వినట్లేదు. అర్జు. నెక్స్ట్ అర్జు. బుడుగు వాళ్ళ నాన్న నేను నవ్వలేదని ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు, కానీ నవ్వాడు, నవ్వలేదని చెప్పాడు. అబద్ధం చెప్పాడు కదా. నెక్స్ట్ చాలా చక్కగా ఆన్సర్లు చెప్పాడు. క్లాప్స్ ఇవ్వండి మీ మ్యామ్ కి. థ్యాంక్ యూ చెప్పండి బుడుగు స్టోరీ చెప్పండి.